అష్టవక్ర సంహిత చాప్టర్ 18 టాక్ 101 101. ఎక్కడన్నా ఏ మూలనన్నా ప్రత్యేకత కోరుకుంటున్నారా ఎవరైనా సరే, వినేవాళ్ళు నేనైనా సరే? దానికి కారణం ఏమిటి? అసలు ప్రత్యేకంగా కనబడాలన్న ఆశ ఎక్కడి నుంచి పుడుతుంది మనిషికి? ఆ ప్రత్యేకత కోరుకోవడానికి ఆధారం ఏమిటి? అసలు నేను అన్న భావన, నేనున్నాను అన్న భావన, నన్ను గుర్తించాలి మీరు అన్న ఆలోచన. సరే, దానివల్ల ఉపయోగం ఏమిటి? దాని యొక్క అంతిమ రిజల్ట్ ఏమిటి అసలు? ఒకవేళ ఇట్లాంటి విషయాల గురించి మనం కాస్త అన్కండిషనల్గా విచారణ కనుక చేయగలిగితే తెలుస్తుంది. ప్రత్యేకత కోరుకునే ఏ మనిషి జీవితకాలం ఆనందంగా ఉండే అవకాశం లేదు. ఎందుకంటే దానికి పారామీటర్ లేదు. ఇది ఒక శృంఖల. మనిషి ఇంట్లో ఉన్నప్పుడు, బాత్రూంలో ఉన్నప్పుడు ఏ ప్రత్యేకత కోరుకోవడం లేదు. ఎందుకంటే అక్కడ వేరే వాళ్ళు లేరు. రెండవది, వేరే వాళ్ళు అతని మనసులో మోయడం లేదు. కానీ మనిషి సమాజంలోకి రాగానే, తన గడప దాటి బయటికి రాగానే ప్రత్యేకత కోరుకునే ఒకానొక స్వభావం అట్లా మన మనసులో నిలబడుతుంది. యు జస్ట్ వాంట్ టు బి రికగ్నైజ్డ్. ఇది మనకి ప్రపంచం ఇచ్చిన ఓ గిఫ్ట్, ఓ బ్యాడ్ గిఫ్ట్. అందరూ నన్ను చూడాలి, అందరూ నన్ను మెచ్చుకోవాలి, అందరి ముందు నేను కాస్త ప్రత్యేకంగా కనబడాలి. ఇట్లాంటివన్నీ చాలా చిన్న వయసులోనే వాటికి బీజం పడుతుంది ఖచ్చితంగా. ఎవరైతే ధ్యానం యొక్క సమగ్రతను అర్థం చేసుకోవాలనుకుంటున్నారో, ఎవరైతే జీవితం యొక్క మూలాన్ని అనుభవించాలనుకుంటున్నారో, వాళ్ళలో ఈ భావన ఖచ్చితంగా పోవాలి అంటే ప్రత్యేకంగా తీసేది ఏమీ లేదు, జస్ట్ గుర్తించాలంతే. ఇక్కడ ప్రత్యేకంగా కనిపించేది కానీ, ఒక దానికి నువ్వు ప్రత్యేకత ఇవ్వవలసిన అవసరం కానీ, అట్లాగే అన్నిటి మధ్య ఉన్న నీవు ఏ ప్రత్యేకత కోరుకోవలసిన అవసరం లేదని కానీ తెలియాలి, ఒక అవగాహన మాత్రంగా. అప్పుడు అష్టవకుడు చెప్తున్న ఈరోజు సూత్రం అర్థమయ్యే అవకాశం ఉంది. అంటే నువ్వు బయట తిరుగుతున్న, రకరకాల లోక వ్యవహారాల్లో ఉన్న, రకరకాల పనులు చేస్తున్నా, నీ దృష్టి జస్ట్ ఆ పని చేయడం మీదే తప్ప ఎవరు చూస్తున్నారు, ఎలాంటి వ్యక్తులు చూస్తున్నారు, ఇలా చూడడం వల్ల తనకి ఎట్లాంటి లాభం ఉంది, నష్టం ఉంది, ఇట్లాంటివి ఏవీ లేని, ఇలాంటి క్లేశాలు ఏవీ లేని ఒకానొక మానసిక స్థితిలో ఒక మనిషి నిజంగా ఆనందాన్ని పొందుతాడు. తనే ఆనందమై సంచరిస్తాడు. సో అష్టవకుడు చెప్తున్న ఈ సూత్రం చిన్నదే. ఇప్పటికీ ఈ విషయాన్ని చాలాసార్లు రకరకాల సందర్భాల్లో చెప్పు ఉన్నాడు ఆయన. అయినప్పటికీ మళ్ళీ చెప్తున్నాడు ఇంకాస్త రిఫైన్డ్ ఎక్స్ప్రెషన్తో. చూద్దాం ఈ సూత్రంలో ఏం చెప్తున్నాడు, దాన్ని మీరు ఎట్లా పర్సీవ్ చేస్తారో, నేను ఎట్లా పర్సీవ్ చేసి ఆచరిస్తూ దాన్ని మీ ముందు పెడతానో చూద్దాం. ఇప్పుడు ఇలా చెప్తున్నప్పటికీ ఏ ప్రత్యేకత ఆశించి చేస్తున్నది కాదు అని తెలుసుకోవాలి. ఒక ధ్యాని ఫౌండేషన్ ఏమిటంటే సీకింగ్ నో స్పెషాలిటీ ఆర్ రెస్పెక్టబిలిటీ ఆర్ ఐడెంటిటీ. దాని యొక్క బీజం అది అవ్వాలి. అప్పుడే ధ్యానం అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది, సెటిల్ అవుతుంది. సో అష్టవకుడు చెప్తున్నాడు, స్వభావాద్యస్య నైవార్తి లోకవత్ వ్యవహారిణా మహాహ్రదా ఇవాక్షోభ్యో గత క్లేశః సుశోభతే. సో జ్ఞాని లోక వ్యవహారాల్లో సంచరిస్తున్న స్వాభావికంగా ఆత్మజ్ఞానం కలవాడు గనక లౌకికుల వలె దుఃఖ ఆమోతాలు పొందడు. క్లేశరహితుడు, మహాసముద్రుడు వలె క్షోభరహితుడు, శోభాయమానుడు, అజ్ఞాని వలె ఆరాటపడ్డు ఆనందంగా ఉంటాడు. అంటే ఒక సాగరంలో ఎలాంటి అలలు రేగినప్పటికీ తన అంతర్గత సౌందర్యం చెక్కు చెదరదు.
ఇది చాలా వ్యవహారికంగా కనిపిస్తున్న సూత్రం, కానీ ఆ వ్యవహారంలో ప్రతి కదలికలో నీ గురించి నీకు తెలిసే ఒక పరమ సత్యం. ఈ విషయాలన్నీ నీకే తెలుస్తాయి. ఇది వేరే వాళ్లకు తెలియవలసిన విషయాలుగా నీకు తెలియాలి. సో ఎట్లయితే జల్మే కమలవత్ అంటారు కదా, నీటిలో ఒక తామరలాగా, బురదలో ఒక తామరలాగా అతని ప్రపంచం అనే ఒకానొక మనిషి సృష్టించుకున్న బురదలో అదేది అంటకుండా ఒక తామర పువ్వులాగా బయటకు వస్తాడు, ఒక తామర పువ్వులాగా తిరుగుతాడు. ఒకవేళ దానికి ఏదన్నా అంటుకోవాలని చూసిన దాని మీద ఏది నిలబడదు. అట్లాంటి ఒకనొక స్థితి ఉంది. ఆ స్థితి ఆత్మజ్ఞానపు స్థితి. ఇదేమంత గొప్ప విషయం కాదు, ఇదేమంత కఠినమైన విషయమూ కాదు. కానీ అజ్ఞానం చేత, మన పట్ల మనకున్న అభావం చేత, మనకున్న అధ్యాస వల్ల మనకిట్లా అనిపిస్తుంది. అంతవరకే. సో సాగరం ప్రకృతి, స్విమ్మింగ్ పూల్ ప్రపంచం. సో నీటిని బంధిస్తాడు మనిషి, అట్లా ఒక స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు చేసుకుంటాడు. అందులో ఎలాంటి అలలు ఉండవు, అందులో ఒక ప్రశాంతత ఉన్నట్టు కనిపిస్తుంది, కానీ అది కండిషనల్. అల రావాలంటే విశాలత్వం ఉండాలి. ఒక మనిషి ఆధ్యాత్మికతలోకి వచ్చాడనుకో, అతను అన్కండిషనాలిటీలోకి వచ్చినట్టే. ఎక్కడైతే అన్కండిషనాలిటీ ఉంటుందో అక్కడ అలలు తప్పకుండా రేగుతాయి. అలలు రేగినప్పటికీ తన అంతర్గతంగా శాంతి చెక్కు చెదరదు. మొన్నటి సూత్రాల్లో అష్టావకుడు ఒక మాట చెప్పాడు, కేంద్రంలో ఘటిస్తుంది శాంతి కానీ, ధ్యానం కానీ, ప్రశాంతత కానీ, నిద్ర కానీ, శృంగారం కానీ, ఏదైనా కేంద్రంలో ఘటిస్తుంది. సూపర్ఫిషియల్గా ఎట్లా కనిపిస్తావు అన్నది ప్రపంచం పోకడ. బయటికి ఎలాగైనా కనపడు, లోపట ఎట్లా ఉంది అన్నది ఆధ్యాత్మికత, ప్రకృతి విషయం, స్వభావం అది. సో అష్టావక్రుడు చెప్తున్నవి కఠినమైన విషయాలుగా అనిపించినప్పటికీ ఒక్కసారి రహస్యం గనక చిక్కితే ఒక్క సూత్రంలో దాన్ని అర్థం చేసుకున్న పద్ధతి వల్ల అంత ఏకకాలంలో అర్థమైపోతుంది. సో ప్రపంచం ఆధారమై అక్కడి నుంచి నువ్వు పని చేసావనుకో, బయటికి శాంతంగా కనిపించే ప్రయత్నం చేస్తావు. అంటే ఇక్కడ విషయమంతా బయటి వాళ్ళ చేతిలో బందీ అయింది. నువ్వెంత బాగా తయారన్నావు, నువ్వెంత విజయమన్నా సాధించు, దాన్ని బయటి వాళ్ళు గుర్తించకపోతే అంత నిరర్థకం అని అనుకుంటాడు మనిషి. అట్లా కాకుండా అసలు ఎవరూ లేకపోయినప్పటికీ అడవిలో ఉన్నప్పటికీ, తను గుర్తించే వాళ్ళు చుట్టుపక్కల ఎవరూ లేకపోయినప్పటికీ, ఆత్మజ్ఞానంలో ఉన్నవాడు హాయిగా తన పని తాను చేసుకుంటాడు. ఎందుకంటే వేరే వాళ్ళు చూడాలన్న ఆలోచన పోయింది. నిజానికి 1000 మంది ఉన్నా అలాగే ఉంటాడు, 1,00,000 మంది ఉన్నా అలాగే ఉంటాడు. అందరూ తనను పొగుడుతున్నా అలాగే ఉంటాడు, ఎవరూ పొగడకపోయినా అలాగే ఉంటాడు. అందరూ తనను వదిలేసిపోయినా అలాగే ఉంటాడు, అందరూ తనను మహాత్ముడన్నా అలాగే ఉంటాడు. తన దృష్టి తన మీద. ప్రపంచంలో ఇరుక్కుపోయిన వాడి దృష్టి ఎప్పుడు పక్కవాడి మీద. పక్కవాళ్ళంతా కేరింతలు కొడుతూ మెచ్చుకున్నారనుకో, అతిగా చేస్తాడు, తన స్వభావం కోల్పోతాడు. ఎవరు మెచ్చుకోలేదనుకో, నిరాశలోకి జారిపోతాడు, తన స్వభావం కోల్పోతాడు. ఆ బురదలో నుంచి బయటికి వచ్చిన కమలం మాటి మాటికి బురద అంటించుకునే ప్రయత్నం చేస్తుంది. రామకృష్ణ పరమహంస ఒక మాట చెప్పేవాడు, ఎవరన్నా ధ్యానం చీకటి గదుల్లో చేశారనుకో, ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్న ప్రశాంతత మంచిదే, కానీ అది నిజమైంది అవునా కాదా ఎక్కడ తెలుస్తుంది? నువ్వు మార్కెట్ ప్లేస్లోకి వెళ్తేనే తెలుస్తుంది. గందరగోళాల మధ్యన ఏకాంతాన్ని అనుభవించాలి. రకరకాల గందరగోళాల మధ్యన నీ ధ్యాన స్థితి కొనసాగాలి. నిన్ననే ఒక మిత్రుడు నాతో చర్చించాడు, ధ్యానం వేరు, సాధన చేయడం వేరు, ధ్యాన స్థితి అనుభవించడం వేరు. సాధన చేసినంత వరకు ధ్యాన స్థితి ఉండదు. సైకిల్ తొక్కినంతసేపు నిజంగా సైకిల్ తొక్కడం ఉండదు, భయమే ఉంటుంది. సో సైకిల్ పూర్తిగా అవగాహనకు వచ్చింది, అన్ని సంశయాలు సైకిల్ పట్ల తీరిపోయాయి అన్నప్పుడు కదా సైకిల్ అనే ఒక విషయం ఒక ప్రయాణ వస్తువుగా మారుతుంది. ప్రయాణంలో ఎరుక ఉంది, ప్రయాణంలో ఒక సజీవత ఉంది, ప్రయాణంలో ఒక ప్రవాహం ఉంది. సాధనలో ప్రవాహం లేదు, ప్రయాణం లేదు, అటకాయించడం ఉంది. హిందీలో ఒక 3 పదాలు ఉన్నాయి, అట్కానా, భట్కానా, లట్కానా. ఇవన్నీ సాధనకు సంబంధించినవి. అంటే ఒక దాన్ని పట్టుకొని ఉన్నావు, వేలాడుతున్నావు, లట్కానా. తొక్కుతూ పరిశాన్ అవుతున్నావు, భట్కానా. అట్లాగే నీ
నిరంతరం స్ట్రగుల్ అవుతున్నావు అట్కానా. సో ఈ అట్కానా భట్కానా లట్కానా నుంచి మనసు బయటపడాలంటే యూ హ్యావ్ టు గో ఇన్ టు ద మార్కెట్ ప్లేస్. ఇప్పుడు నువ్వు కార్ నేర్చుకున్నావు, సైకిల్ నేర్చుకున్నావు, ఒక పార్క్లో తొక్కుతున్నావు, అక్కడ ఏ ట్రాఫిక్ లేదు, సైకిల్ వచ్చినట్టు అనిపిస్తుందేమో, కానీ నిజంగా రోడ్డు మీదకి వచ్చినప్పుడు అఫ్జల్గంజ్ పోయినప్పుడు తెలుస్తుంది. ఒకవేళ నిజంగా నీకు సైకిల్ వస్తే ఇక కొన్ని వేల మంది జనాలు ఉన్నప్పటికీ నీ యొక్క సాధన ఫలితం అక్కడ నీకు ప్రమాణమవుతుంది. సో శాంతి ఆధారమై అక్కడి నుంచి అన్ని పనులు చేస్తాడు, ఎందుకంటే తనకి కేంద్రంలో ఘటిస్తుంది. అష్టవకుడు చెప్పేది అతి సాధారణమైన సూత్రం, కానీ మనం మర్చిపోయాం, అంతవరకైతే ఏ సందేహం లేదు. సో జ్ఞాని లోక వ్యవహారాల్లో సంచరిస్తున్న స్వాభావికంగా ఆత్మజ్ఞానం కలవాడు కాబట్టి లౌకిక వల్ల దుఃఖ ఆమోదాలు పొందడు, దుఃఖ మోహాలు పొందడు, దుఃఖ మోదాన్ని పొందడు. ఎందుకంటే అతను క్లేశరహితుడు, సముద్రం లాంటివాడు అంటాడు. అంటే నీ యొక్క సంకుచిత స్వభావాల నుంచి బయటకు వచ్చి సహజ స్వభావంలోకి వచ్చావనుకో, అది విరాట్ లక్షణంగా పరిణమిస్తుంది. ఆ విరాట్ తత్వంలోకి అడుగు పెట్టడం కోసమే ఈ చిన్న ప్రయత్నం అంతా కూడా. సో యు ఆర్ నాట్ లిమిటెడ్, యు ఆర్ అన్లిమిటెడ్. కండిషనాలిటీ నిన్ను లిమిట్ చేస్తుంది, స్విమ్మింగ్ పూల్ లాగా. అది ఎంత అందంగా ఉన్నప్పటికీ సముద్రపు ఘోష కానీ, సముద్రం యొక్క కాంతి కానీ, సముద్రం యొక్క స్వభావం కానీ, సముద్రం యొక్క శక్తి కానీ దాంట్లో ఉండవు. అట్లాగే ఒక చిన్న సిద్ధాంతంలో బందీ అయిన వాడు ఆ సిద్ధాంతం ఎంత పెద్దదైనప్పటికీ దాంట్లో ఏ అలలు ఉండవు. అది అబద్ధ ప్రశాంతత. అట్లా కాకుండా బయటికి రా. జెన్లో ఈ సూత్రాన్ని సాధన చేపిస్తారు. అంటే వాకింగ్ మెడిటేషన్ అని కూడా అంటారు. అంటే నువ్వు అన్ని పనులు చేస్తూ కూడా ధ్యాన స్థితి కొనసాగాలి. మెడిటేటివ్నెస్ షుడ్ బి కంటిన్యూడ్. ఇది తెలుసుకోవాలంటే ఒక్కటే, ఇప్పుడు నువ్వు కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తున్నావు, చుట్టుపక్కల ఏ శబ్దాలు లేవు, ఒక పగోడాలో కూర్చున్నావు, లేకపోతే ఆశ్రమంలో కూర్చున్నావు, అందువల్ల మనసు నిలబడ్డది. ఇప్పుడు ఎవరన్నా వచ్చి చెక్కెల గింతలు పెడితే నీ ప్రశాంతత పోతుందా? నేనంటాను పోదు. నువ్వు బయటికి మాట్లాడవచ్చు, ఏ చెక్కెల గింతలు పెట్టొద్దనొచ్చు, అంతర్గత శాంతి పోదు. ఇది అనుభవంలో మాత్రమే తెలుస్తుంది, ఎంత చెప్పినా తెలియదు. సో వ్యవహారంలో ఉన్న, ఇంటి పనులు చేస్తున్నా, వంట చేస్తున్నా, ఏం చేస్తున్నా సరే అదేది నీకు అంటుకోదు. మూల కూర్చోవద్దు, అన్నీ చెయ్యి. గోరెట్టి వెంకన్న ఒక పాట రాశాడు, అప్పట్లో నేను భలే పాడుకునేవాడిని. సంచారమే ఎంతో బాగున్నది, దానంత ఆనందమేమున్నది, సంచారమే ఎంతో బాగున్నది, మూలకున్నవి మురిగిపోతున్నవి, సంచరించవి శక్తితో ఉన్నవి, సంచారమే ఎంతో బాగున్నది. ఇది సూపర్ఫిషియల్ అండర్స్టాండింగ్. మంచి పాట. సో తిరిగితే ఆనందం ఉంది, కరెక్టే. అష్టవకుడు చెప్తున్నాడు ఆనందంగా ఉండి తిరుగు అంటున్నాడు, అంతే. అదొకటి తేడా. ఆ తర్వాత అష్టవకుడు అంటున్నాడు నివృత్తిరపి మూఢస్య ప్రవృత్తిరుపజాయతే ప్రవృత్తిరపి ధీరస్య నివృత్తి ఫలభాగిని. ఇది కూడా చిన్న విరోధాభాష్యమైన సూత్రం. అంటే ఒక వ్యక్తి ఏమీ చేయకుండా మూల కూర్చుని ఉన్నప్పటికీ తనలో కర్తాభావన సజీవంగా ఉండవచ్చు. ఏమి చేయలే అతను, బట్ నేను అన్న భావన ఉంది. చిన్న అగ్గిపుల్లు ఎవడికంటే ఇచ్చినా కూడా జీవితకాలం చెప్పుకుంటున్నాడు. చిన్న పని చేసినా ఆ లోపల రిజిస్ట్రేషన్ జరుగుతుంది. ఎస్, ఐ డిడ్ దిస్, నేనే చేశాను, నేను కాబట్టి చేశాను, నేను మాత్రమే చేశాను, నేను. ఇదే 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 ఫేక్ ఐడెంటిటీ మాటికి గుర్తొస్తుంది. నేను అన్న ఫేక్ ఐడెంటిటీ ఉందా? గుర్తింపు ఉంది. నేను అన్న రమణ మహర్షి చెప్పిన నిజమైన ఐడెంటిటీ కలిగిందా? అసలు ఇక గుర్తింపు కోరుకునేది లేదు, ఎందుకంటే వేరేవాడు లేడు కదా. అది చెప్తే అర్థమయ్యే విషయం కాదు, అయినా చెప్పాలి. సో నివృత్తి రపి మూఢస్య ప్రవృత్తి రూపజాయతే ప్రవృత్తి రపి ధీరస్య నివృత్తి ఫలదాయని ఫలభాగిని. మూఢచిత్తుడికి నివృత్తి కూడా ప్రవృత్తిని కలుగజేస్తుంది.
జ్ఞానచిత్తుడికి ప్రవృత్తి మార్గం కూడా నివృత్తి ఫలాన్ని ప్రసాదిస్తుంది. నివృత్తి, ప్రవృత్తి ఆత్మధర్మాలు. అంటే ఇక్కడ ఉన్నందుకు ఏదో ఒకటి చేయాలి, ఏమీ చేయకుండా ఉండడం కూడా చేయడమే. సో ఒక వ్యక్తి ఏమీ చేయకూడదని కూర్చున్నా అతను చేసినట్టే, జ్ఞాని అన్నీ చేస్తున్నా ఏమీ చేయనట్లే. ఇది చాలా అత్యంత విరోధాభాష్యమైనటువంటి అవగాహన ఇది. సో ఈ సూత్రం యొక్క సారం సాదాసీదా తెలుగులో, జ్ఞాని అన్నీ చేసినా ఏమీ చేయనట్లే, అజ్ఞాని ఏమి చేయకపోయినా ఎంతో చేసినట్లు. ఇక్కడ కంటికి కనబడేది కాదు విషయం, లోపల ఏం జరుగుతుందనేది ఇంపార్టెంట్. మీ జీవితంలో కూడా చాలామంది మీ చుట్టుపక్కల ఉంటారు, మేబీ మీరే అయి ఉండవచ్చు. చిన్న పని చేసి కూడా గుర్తింపు ఆశిస్తారు. వేరే వాళ్ళు ఉన్నప్పుడు ఆ పని చేయాలని చూస్తారు. ఒకసారి నేను ఒక పెద్ద వేదిక మీద పర్ఫార్మెన్స్ ఇచ్చాను. ఒక ముఖ్యమంత్రి ఉన్నాడు, నాతో పాటు ఒక ఫేమస్ డ్యాన్సర్ ఉంది. అయితే ముఖ్యమంత్రి ఫ్లవర్ బొకే ఇస్తున్నాడు. తన దృష్టి ఫ్లవర్ బొకే మీద లేదు. అక్కడున్న ఫోటోగ్రాఫర్ పక్కకు చూస్తున్నాడు, వీడియోగ్రాఫర్ పక్కకు చూస్తున్నాడు. దాంతోపాటు తన ఫోటోగ్రాఫర్ ఎవరుతున్నారో వాడేదో ఫోన్ చూసుకుంటున్నాడు. ఆ అమ్మాయి అసలు ఎంత కోప్పడుతుందో లోపట నాకు తెలుస్తుంది. తన దృష్టి ఆ ముఖ్యమంత్రి తను అభినందించాడు, ఇది కాదు, ఆ ఫోటోగ్రాఫర్ ఫోటో తీయడం లేదు. సో తను తాత్సారం చేస్తుంది. ముఖ్యమంత్రి ఇట్లా శాలువా పట్టుకున్నాడు, తను ఇట్లా చీర సర్దుకుంటూ ఇట్లా అనుకుంటూ మధ్య మధ్య నా వైపు చూస్తూ ఆ ఫోటోగ్రాఫర్కి ఒకసారి చెప్పు అన్నట్టుగా. ఇదంతా సెకండ్ కాలంలో జరుగుతుంది లోపట. ఎందుకంటే ఈ ఆపర్చునిటీ మిస్ అయిపోతే మళ్ళీ రాదు, మళ్ళీ ఫోటో పడదు. మీడియా వాళ్ళు తీసే ఫోటోలు ఉంటాయా లేదు, తన పర్సనల్ ఫోటో అయితే ఉండాలి, నెక్స్ట్ ఫేస్బుక్లో పెట్టుకోవాలి. అప్పుడు నేను చెప్పాను, బాబు ఫోటోగ్రాఫర్ అక్కడ ఫోటో ది, ముఖ్యమంత్రి గారు తనకి సన్మానం చేస్తున్నారు. అప్పుడు తన ముందుకు వచ్చి సన్మానం చేయించుకుంది, ఫ్లవర్ బొకే తీసుకుంది. సో సంహౌ ఇది నిరంతరం, అంటే నువ్వు కోరుకునే ఆ మైండ్ ఉంది కదా, అది చాలా డ్రామాలాడుతుంది. అయ్యయ్యో చాలా డ్రామాలాడుతుంది. సో నిజమైన జ్ఞాని ఇంద్రియాలని వాడుకుంటాడు, మూర్ఖుడు అజ్ఞాని ఇంద్రియాలు ఇరుక్కుంటాడు. సో ఇంద్రియ వ్యాపారం ఏదైతే ఉందో అదే నిన్ను ఇబ్బంది పెట్టేది. ఇంద్రియాలని జస్ట్ ఫ్యాకల్టీస్గా వాడుకో. ఒక స్పూన్ని నువ్వు ఎట్లయితే వాడుకుంటావో నీ ఇంద్రియాలను అట్లా వాడుకుంటే ఏ సమస్య లేదు. అదే నివృత్తి అంటే. ప్రవృత్తి అంటే ఏంది? ఇంద్రియాలు ఇరకడం. సో నీ యొక్క ఇంద్రియాలు ద్వారాలవి, దాని వెనక మనసు కల్మషం లేకుండా, కర్తాభావన లేకుండా ఉంటే చాలా బాగా దర్శనం జరుగుతుంది. అట్లా కాకుండా మనసులో ఏదైనా ఆలోచన ఉందనుకో, అది చాలా కష్టం, చాలా చాలా కష్టం. సో ఏ జ్ఞానిలో అభిమానం ఉండదు, అహంకారం ఉండదు, జస్ట్ ఆనందం ఉంటుంది అంతే. లోకం దృష్టిలో జ్ఞాని ఇంద్రియ వశుడుగా కనిపిస్తాడు. ఇప్పుడు ఎగ్జాంపుల్ నన్నే చూశారనుకోండి, అంటే ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నా అంటే నేను పండితుడిని కాదు కాబట్టి, నేనే ప్రమాణం. ఇప్పుడు నేను చెప్పినంత బక్వాస్ అనిపించింది అనుకో, అది మీకు ప్రమాణం. నేను చెప్పేది మీరు అసలు ఒప్పుకోవద్దు, అలా ఒప్పుకోవాల్సిన అవసరమే లేదు, నమ్మకూడదంట నేను. సో అన్ని పనులు చేయవలసిందే. వంట చేయాలి, గిన్నెలు కడగాలి, ఆడుకోవాలి, పాడుకోవాలి, క్యారమ్ బోర్డ్ ఆడితే గెలుపు కోసం ట్రై చేయాలి. కానీ లోపల ఎక్కడ కూడా దానికి సంబంధించిన ఛాయ అంత సూపర్ఫిషియల్, వ్యవహారం కోసం అంత ఊరికే. ఎంత బాగుంటుందో అది. ఇప్పుడు నా బిడ్డతో ఉంటాను, మా కన్నమ్మతో ఉంటాను, అప్పుడప్పుడు పోరాడతాను, అప్పుడప్పుడు చిన్న అరుస్తాను, ఊరికే ఒక 10 నిమిషాలు మౌనంగా, అంత ఉత్తదే, లోపల ఏమీ లేదు. ఆ విషయం వాళ్ళకు తెలుసు. నేను ఇలా కూర్చునే లోపు వచ్చి నా జుట్టు ముడి విడదీసిపోతారు. మా అమ్మ అంటది, నేను అంటాను, నాకు ఇష్టం లేదు. ఇష్టం లేదా? సరే సరే, ఈరోజు నేను నువ్వు టీ చేస్తే తాగను, 1 నిమిషం తర్వాత టీ తాగుతావు బాబు అని అడుగుతా. అఫ్కోర్స్ తాగుతాను. అంటే ఏది పట్టుకోవడం లేదు లోపట, వ్యవహారం కోసం. ఆట చాలా బాగుంటుంది. అంటే నీకు అంతర్గత శాంతి చెడకుండా నువ్వు చేసే అలరి కానీ నీ అలక కానీ ఎంత అందంగా ఉంటుందో. సో నువ్వు అలిగే అలకల్లో అంతర్గత శాంతికి ముడిపెట్టావనుకో, అది నీ యొక్క మూలాన్ని దెబ్బతీస్తుంది. సో అందుకని ఈరోజు ఈ చిన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి.
ప్రవృత్తిలో నివృత్తి, నివృత్తిలో ప్రవృత్తి, ప్రవృత్తిలో ప్రవృత్తి, నివృత్తిలో నివృత్తి. ఇదంతా మనసు యొక్క స్వభావం. ఏమీ చేయకపోయినా చేసినట్లు ఉండడం, అన్నీ చేస్తూ చేసినట్టుండడం, ఏమీ చేయకపోయినా చేసినట్టుండడం, చేస్తూ చేస్తూ కూడా చేసినట్టుండడం. ఇవన్నీ మానవ జాతిని విభజించే 4 డైమెన్షన్స్. సో చివరికి ఒక్క మాట చెప్తాను, వీళ్ళతో రాసి పెట్టుకోండి. జ్ఞాని అన్నీ చేసినా ఏమీ చేయనట్లే, అజ్ఞాని ఏమీ చేయకపోయినా అంతా చేసినట్లే. అంటే జ్ఞాని అంతా చేసినా కర్తాభావన లేదు, అజ్ఞాని ఏమీ చేయకపోయినా కర్తాభావన ఉంది. 2వ సూత్రం, నిజమైన జ్ఞాని ఇంద్రియాలను ఉపయోగించుకుంటాడు, నిజమైన అజ్ఞాని ఇంద్రియాల్లో బందీ అవుతాడు. ఇంతే తేడా, ఇంతకుమించి మరి ఏమీ లేదు. దీని గురించే విచారణ చేయండి. ఇంద్రియాల్లో మీరు బందీ అయి ఉన్నారా? మీరు వేసుకున్న బట్టల్లో మీరు బందీ అయి ఉన్నారా? మీరు కట్టుకున్న ఇంట్లో మీరు బందీ అయి ఉన్నారా? కట్టుకున్న భర్త చేతిలో బందీ అయినట్టు అనిపిస్తుందా? నువ్వెవరన్నా, ఇదొకటి, మీరెవరన్నా బంధించాలని చూస్తున్నారా? ఒకసారి చెక్ చేసుకోండి, చాలా అవసరం. ఒక్కసారి రహస్యం చిక్కిందనుకో, నెక్స్ట్ ఒక్కరోజు బతికినా, 100 రోజులు బతికినా, 100 సంవత్సరాలు బతికినా చక్కటి సహజమైన ఉల్లాసపూర్వకమైన అలజడులు లేని ఒక ప్రశాంతతని అనుభవిస్తారు ఖచ్చితంగా. ఆత్మజ్ఞానం యొక్క మూలమే అది, రమించడం. రమించడం. రమించేవాడు లేడు, రమించాలని ప్రయత్నం లేదు, బట్ ఆ రమణీయత కొనసాగుతుంది. ఆత్మజ్ఞానం స్వయం రమణీయం. నా ఎదురుగా దేవాలయం ఉంది, గంటలు కొడుతున్నారు పాపం. ఒక్కడన్నా దేవుణ్ణి అడుగుతాడా? ఏటెన్లో గంటలు కొట్టాలని సాక్షి భావన. దేవుడు అంటేనే సాక్షి. నువ్వు గంట కొట్టు చూస్తాడు, టెంకాయ కొట్టు చూస్తాడు, దండెయ్యి చూస్తాడు, ముఖానికి పసుపు రాయి చూస్తాడు, రకరకాల అభిషేకాలు చెయ్యి చూస్తాడు. అసలు ఆ దేవుడిలాగా ఒక్కరోజు ఉండు, సాక్షి భావన. అదే అద్భుతం. అసలు ఈ ఎగ్జాంపుల్ భలే దొరికింది. ఆ దేవుడున్న స్థితిలో ఒక్కరోజు ఉండడమే సాక్షి. నీ మొహానికి పసుపు రాశారు చూడు, నిన్నెవరో తిట్టారు చూడు, నిన్నెవరో జస్ట్ చూడు. అద్భుతం. అసలు మంచి ఎగ్జాంపుల్ దొరికింది. ఇక్కడి నుంచి మీ అందరి పాదపద్మాలకు శిరస్సు నమస్కారం చేస్తున్నా, హాయిగా అంగీకరించండి. అసలు ఎక్కడ ముట్టుకున్నా ఏమీ కాదు అని తెలుసు కాబట్టి పాదాలను ముట్టుకుంటున్నా, చేతులు ముట్టుకున్నా, ఎక్కడన్నా ఒకటే అంగీకారం, అంతే. ఇంకొక చిన్న సూత్రం, జ్ఞానికి శరీరం అంతా ఒక్కటి, అజ్ఞానికి శరీరంలో ప్రతి పార్ట్ వేరు. దీని గురించి కూడా విచారణ చేయండి. రీసరస్వ వయసహ, మీరు సహజంగా ప్రశాంతతలోకి వచ్చి జీవితకాలం అది చెదరకూడదని ఇక్కడి నుంచి నేను ఊరికి అనుకుంటున్నాను. అది తప్పకుండా జరుగుతుంది, ఎందుకంటే అది సులభం కాబట్టి. నేను ఇట్లా చెప్పలేదు, మీరు తప్పకుండా ఐఏఎస్ అవ్వాలి, అయ్యే పని కాదు. మీరు కోటీశ్వరులు కావాలి, అయ్యే పని కాదు. కానీ ఆనందంగా ఉండొచ్చు. రీసరస్వ వయసు.